ఒకవైపు పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థుల ఆందోళన, మరోవైపు ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జ్, వాటర్ కెనాన్, టియర్ గ్యాస్. ఆ తర్వాత ఈ ఘటన రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపింది. రాహుల్ గాంధీ నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తే బీజేపీ కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అసలు జార్ఖండ్లో ఏం జరిగింది? విద్యార్థులు ఎందుకు రోడ్డెక్కారు? ప్రభుత్వం ఏం చెప్పింది? రాహుల్ గాంధీ ఆరోపణలకు బీజేపీ సమాధానం ఏంటి? ఈ మొత్తం వివాదాన్ని ఇప్పుడు క్లియర్ కట్గా చూద్దాం. జార్ఖండ్లో జేపీఎస్సీ అంటే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల విషయంలో విద్యార్థులు, ఉద్యోగార్థులు ఆందోళన చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేసి మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్తో పాటు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ విషయంలోనూ అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో ఇర్రెగ్యులారిటీస్ జరిగితే కేవలం మరో పరీక్ష పెట్టడం సరిపోదని, అసలు తప్పు ఎక్కడ జరిగిందో బయటకు రావాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. ఈ డిమాండ్లతోనే విద్యార్థులు రాంచీలో ఆందోళనకు దిగారు. చివరకు అసెంబ్లీని ముట్టడించేందుకు మార్చ్ నిర్వహించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్స్ను దాటుకునేందుకు కొంతమంది నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ముందుగా వారిని వెనక్కి పంపే ప్రయత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ బ్యారికేడ్స్ తొలగించి విద్యార్థులు ముందుకు రావడంతో వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్, లాఠీచార్జ్ను ఉపయోగించారు. ఇక్కడే అసలు కాంట్రవర్సీ మొదలైంది. విద్యార్థులు మాత్రం తాము శాంతియుతంగా నిరసన చేస్తున్నామని, తమపై పోలీసులు ఫోర్స్ ఉపయోగించారని ఆరోపించారు. కొంతమంది విద్యార్థులు గాయపడినట్లు చెప్పారు. మరోవైపు పోలీసులు మాత్రం అందరూ హింసాత్మకంగా వ్యవహరించలేదని, దాదాపు 90% మంది విద్యార్థులు శాంతియుతంగానే ఉన్నారని, కానీ కొంతమంది బ్యారికేడ్స్ను బద్దలు కొట్టి ముందుకు రావడంతో పరిస్థితి అదుపు తప్పిందని చెబుతున్నారు. ఒక దశలో కొంతమంది పోలీసులు కూడా తొక్కిసలాట్లో చిక్కుకుని స్వల్పంగా గాయపడినట్లు పోలీసుల వాదన. అంటే ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. విద్యార్థుల వర్షన్, మా హక్కుల కోసం శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు ఎందుకు లాఠీచార్జ్ ప్రయోగించారు? పోలీసుల వర్షన్, బారికేడ్లు దాటి ముందుకు వస్తున్న వారిని ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 2 వాదనల మధ్య అసలు రాజకీయం యుద్ధం మొదలైంది. ఇదే సమయంలో ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై ఎక్కడైనా హింసను ఉపయోగించడం కరెక్ట్ కాదని అన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం చేసే పీస్ఫుల్ ప్రొటెస్టుకు తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్న అడగడం తప్పు కాదు, ఆ ప్రశ్నను అణిచివేయడానికి బలప్రయోగం చేయడం మాత్రం ఆమోదయోగ్యం కాదు అంటూ అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కేవలం జార్ఖండ్ ఘటనకే పరిమితం కాలేదు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనను, నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలు, నిరసనకారులపై పోలీసుల చర్యలు అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విద్యార్థులపై జరిగిన బలప్రయోగానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అది హోంమంత్రి ఆదేశమా, లేక హోమ్ మినిస్టర్లో మరెవరైనా ఆదేశించారా అని ప్రశ్నించారు. ఇక్కడే రాహుల్ గాంధీ మాటలు నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైకి వెళ్ళాయి. అసలు అమిత్ షాకు పార్లమెంటుకు వచ్చి ప్రతిపక్ష ప్రశ్నలు ఎదుర్కొనే ధైర్యం లేదని రాహుల్ విమర్శించారు. గత కొన్ని రోజులుగా పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలను కూడా దీనికి ఉదాహరణగా చూపించారు. విద్యార్థుల సమస్యలపై కేంద్రం సమాధానం చెప్పాల్సిందేనని, బాధ్యత ఎవరిదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలకు బీజేపీ నుంచి వెంటనే కౌంటర్ వచ్చింది. కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాహుల్ గాంధీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై కాల్పులు జరిగాయన్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ అక్కడ ఒక్క దూటా కూడా కాల్చలేదని, కాల్పులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు. రాహుల్ గాంధీ ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు, రాహుల్ గాంధీ పార్లమెంటుకు వచ్చి చర్చను ఎదుర్కోవాలని నడ్డా సవాల్ చేశారు. మేం చర్చకు సిద్ధంగా ఉన్నాం, రాహుల్ గాంధీ సభకు రావాలి, తగిన సమాధానం ఇస్తాం అన్నది బీజేపీ వైపు నుంచి వచ్చిన ప్రధాన మెసేజ్. అంటే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను రాజకీయంగా డిఫెండ్ చేయడమే కాదు, అదే సమయంలో ఆయన్ను పార్లమెంట్లో చర్చకు రావాలని బీజేపీ ఛాలెంజ్ చేసింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇదే లైన్లో స్పందించారు. విద్యార్థుల సమస్యలపై హోంమంత్రి అమిత్ షా స్పందించడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే
హోంమంత్రి మాట్లాడే సమయంలో కాంగ్రెస్ ప్రతిపక్షాలు సభ నుంచి వెళ్ళిపోకుండా మొత్తం సమాధానాన్ని వినాలని అన్నారు. అంటే మీరు ప్రశ్నలు అడుగుతున్నారు, మేం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మరి సమాధానం వినడానికి కూడా సిద్ధంగా ఉండండి అనేది బీజేపీ కౌంటర్. కానీ బీజేపీ మరో కీలక ప్రశ్న ఉంది. జార్ఖండ్లో విద్యార్థుల గొంతు రాహుల్ గాంధీకి ఎందుకు వినిపించడం లేదు అని జేపీ నడ్డా ప్రశ్నించారు. ఎందుకంటే జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ కాంగ్రెస్ కూడా రూలింగ్ అలయన్స్లో భాగమే. కాబట్టి అక్కడ విద్యార్థులపై పోలీసుల చర్యకు కూడా కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలని బీజేపీ వాదిస్తుంది. ఒకవైపు కేంద్రంపై ప్రశ్నలు వేస్తూ, మరోవైపు అలయన్స్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటనపై ఎందుకు మాట్లాడడం లేదని నడ్డా నిలదీశారు. ఇదే ఇప్పుడు ఈ మొత్తం కాంట్రవర్సీలో పొలిటికల్ యాంగిల్గా మారింది. విద్యార్థుల సమస్య ఒకటైతే దానిపై కాంగ్రెస్ బీజేపీ మధ్య మొదలైన మాటల యుద్ధం మరో అంశంగా మారింది. కాంగ్రెస్ చెబుతున్నది విద్యార్థులపై బలప్రయోగం ఆపాలి, వారి డిమాండ్లపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీజేపీ చెబుతున్నది వాస్తవాలను వక్రీకరించవద్దు, పార్లమెంట్లో చర్చకు రండి, జార్ఖండ్లో అలయన్స్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించండి. ప్రభుత్వం ఆందోళనకారుల మధ్య చర్చలు కూడా జరిగాయి. రాంచీలో స్టేట్ గెస్ట్ హౌస్లో జరిగిన చర్చలు ప్రభుత్వం కొన్ని కీలక డిమాండ్లపై అంగీకారం తెలిపినట్లు విద్యార్థి ప్రతినిధులు చెప్పారు. 14వ జేపీఎస్సీ పార్లమెంటరీ ఎగ్జామ్ను రద్దు చేయడం, బ్యాక్లాగ్ ఎగ్జామ్స్కు సంబంధించిన అంశాలను పరిశీలించడం, అవకతవకలపై హైయర్ లెవెల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయడం వంటి విషయాలపై ఒప్పందం కుదిరినట్లు నిరసనకారులు వర్గం తెలిపింది. అయితే విద్యార్థుల డిమాండ్లన్నీ పూర్తిగా పరిష్కరించబడ్డాయా అంటే అదీ లేదు. ముఖ్యంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ విషయంలో విద్యార్థులు ఇంకా వెనక్కి తగ్గడం లేదు. మా పరీక్ష రద్దు చేయడం మాత్రమే కాదు, అసలు అవకతవకలకు బాధ్యులు ఎవరో తేలాలి అనేది వారి ప్రధాన వాదన. అందుకే చర్చలు జరిగిన ఆందోళన పూర్తిగా ముగియలేదు. ఈ నిరసనలో దేవేంద్రనాథ్ మహతో వంటి విద్యార్థి నాయకులు కూడా పాల్గొన్నారు. నిరాహార దీక్షలో ఉన్నప్పటికీ నిరసనకు వచ్చానని, అంబులెన్స్లో అక్కడికి చేరుకుని స్ట్రెచర్ పైనే ముందుకు వెళ్లానని ఆయన చెప్పారు. అభ్యర్థుల డిమాండ్లను ప్రభుత్వం పూర్తిగా అంగీకరించాలని ఆయన కోరారు. ఇది విద్యార్థుల్లో ఉన్న అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తుంది. ఇప్పటికే ఈ ఘటన రాజకీయంగా కూడా పెద్ద ఇష్యూగా మారింది. రాంచీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్కు నిరసనగా బీజేపీ జార్ఖండ్ బంద్కు పిలుపునిచ్చింది. అంటే పరీక్షల వివాదం ఇప్పుడు విద్యార్థులు వర్సెస్ ప్రభుత్వం అనే స్థాయి నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ కాన్ఫ్రంటేషన్గా కూడా మారుతుంది. మొత్తంగా చూస్తే జార్ఖండ్లో మొదలైన ఈ వివాదానికి రూట్ కాజ్ మాత్రం విద్యార్థుల పరీక్షలపై ఉన్న అనుమానాలే. వాళ్ళు కోరేది తమ ఫ్యూచర్ విషయంలో ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్. ప్రభుత్వం కొన్ని డిమాండ్లను అంగీకరించినప్పటికీ సిబిఐ ఎంక్వైరీ వంటి అంశాలు ఇంకా అన్సాల్వ్డ్గా ఉన్నాయి. దానికి తోడు పోలీసుల యాక్షన్పై కాంట్రవర్సీ కొనసాగుతుంది. అదే సమయంలో రాహుల్ గాంధీ ఈ ఘటనను నేషనల్ పొలిటికల్ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ మాత్రం ముందు జార్ఖండ్లో మీ అలయన్స్ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ఆ తర్వాత కేంద్రాన్ని ప్రశ్నించండి అంటూ కౌంటర్ అటాక్ చేస్తుంది. పార్లమెంట్లో చర్చకు సిద్ధమని బీజేపీ చెబుతుంది. కాంగ్రెస్ మాత్రం విద్యార్థులపై జరిగిన బలప్రయోగానికి బాధ్యత ఎవరితో స్పష్టం చేయాలని పట్టుబడుతుంది. చివరిగా ఒక విషయం మాత్రం స్పష్టం, ఇది కేవలం ఒక ఎగ్జామినేషన్ కాంట్రవర్సీ కాదు. యువత భవిష్యత్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్పై నమ్మకం, ప్రభుత్వ నియామకాల్లో ట్రాన్స్పరెన్సీ, ప్రొటెస్ట్కు డెమోక్రటిక్ స్పేస్ ఇవన్నీ ఇందులో ముడిపడి ఉన్నాయి. పరీక్షల్లో ఒక్క అవకతవక జరిగినా దాని ప్రభావం ఒక విద్యార్థి జీవితం ఏళ్ల పాటు ఉండొచ్చు. అందుకే విద్యార్థుల ప్రశ్నలకు ప్రభుత్వం క్లియర్ ఆన్సర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.